గమనించండి, చాలామంది అంటుంటారు అయినోళ్ళు, మీకు అయినోళ్ళు ఎక్కువ లేదా ప్రార్థనలు ఎక్కువ అని అడుగుతారు. మత్తయి సువార్తలో మనం చూస్తే 10వ అధ్యాయంలో కూడా దేవుడు చాలా చోట్ల వాడింది ఒకటి ఉందండి, నా నిమిత్తమై. చూడండి, తల్లిదండ్రులైనను అన్నదమ్ములనైనను బంధువులైన ఎవరినైనా విడిచిపెట్టుకున్న సేవకు రమ్మన్నాడు. నిజమే కదా? దేవుడి నిమిత్తమై విడిచిపెట్టి దేవుడి సేవకి వచ్చాం. అయితే చాలామంది ఏమంటారంటే, నువ్వు ఒక్కడవే ఉంటావా అంటారు. కాదు, సేవకుడుమైన మనము ఒక్కళ్ళమే కాదు, మనకు దేవుడు తోడై ఉన్నాడు, మనకు సంఘం తోడై ఉంది. అంతే కదండి? చూడండి, మనకి దేవుడు తప్పక ఏదొక ఆలోచన అవసరం లేదండి. నా విషయం అయితే నాకు అదే, నాకు తల్లి తండ్రి అయినా దేవుడే, శావే. నాకు ఎవరితో కూడా అవసరం అంటే అయినోళ్ళు బంధువులతో కూడా నాకు అవసరంలా. ఎందుకంటే సేవ ప్రాముఖ్యం. దేవుడే బతికించాడు, దేవుడే మనల్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని బతికిస్తాడు. ఎప్పుడు దేవుడు తోసేయడు, అన్నదమ్ములైన తోసేస్తాడు. చూడండి, బామార్దులైన బావలైన, చూడండి తల్లిదండ్రులైనా తోసేస్తారు, కానీ దేవుడు ఎప్పుడు తోసేయడండి. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడి సేవ కంటే ముఖ్యమైనది ఏది లేదండి. తెలుసా? కొందరు అంటూ ఉంటారు, నీకేదైనా ఫంక్షన్ అప్పుడు ఎవరన్నా వస్తారా, ఎవరు అయినోళ్ళు రావాలి, ఎవరు వస్తారు అంటారు. మనకి సంఘం ఉంది, ప్రార్థన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తెలుసా? ఏ సేవకుడు కూడా నీ అన్నదమ్ములు కావచ్చు, కుటుంబంలోని ఎవరైనా ఒకళ్ళ మిమ్మల్ని బెదిరిస్తే మీరు ఒకటే అనండి, నాకు దేవుడు ఉన్నాడు, నా సంఘం ఉంది, ప్రార్థనలో ఉండాలి. నిజమే కదండి? ప్రార్థన ప్రాముఖ్యమండి. దేవుడు మనల్ని సేవకి ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి ఎవరితో మనకు పని లేదు. ఎందుకంటే నా విషయంలో కొన్ని దినాల్లో అప్పైంది. అప్పైతే ఎవరు కూడా నన్ను అయినోళ్ళు ఆదరించలా. ఒక సైకిల్ మీద వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఇటు సేవ అని గావించుకొనని అయినోళ్ళే, మీ బంధువులు అనేకమైన వాళ్ళు చూడండి ఎగతాళిగా మాట్లాడారు. అప్పులైనప్పుడు సైకిల్ మీద నుండి సేవ చేస్తున్నప్పుడు, ఇప్పుడు దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు అంటున్నాడు. అందుకేనండి అయినోళ్ళు కాదు ప్రాముఖ్యం, దేవుడు ముఖ్యం, దేవుడి సేవ ముఖ్యం. ప్రతి సేవకులు కూడా మీరు తెలుసుకొని మీరు దేవుడిని విశ్వాసం కలిగి ఉండండి. మనకి ఎవరితో పని లేదు, దేవుడు ఉన్నాడు. నా విషయమైతే అయినోళ్ళు కూడా నాకు ఎవరితో కూడా నాకు పని లేదు. దేవుడే ముఖ్యం, సంఘం ముఖ్యం, దేవుడి సేవే ముఖ్యం. బతికిన సేవ దేవుడి కొరకే బతుకుతాం, చనిపోయినా దేవుడి కొరకే చనిపోతాం. మాకెవరితో కూడా పని లేదు. యేసయ్యతో పని, ప్రార్థనలతో సంఘంతో పని మాకు. అంతేనా విషయం? మీ విషయం కూడా అలాగనే ఉండండి. కాబట్టి మీరు దేవుడిని విశ్వాసం కలిగి ఉండండి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్.